జిల్లా ఉండి నియోజకవర్గ అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని అన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఉండి బస్టాండ్ ప్రాంగణంలో 10 మీటర్ల మేర సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలవుతుందని బస్సులో ప్రయాణించే వారి కోసం బస్టాండ్ ఎంట్రీ టు ఎగ్జిట్ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. బస్టాండ్ ను ఆధునీకరణ చేసి సంక్రాంతికి ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉండి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నాగరాజు, జిల్లా కలెక్టర్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో కొంచెం వర్షం వస్తే వర్షాకాలం ప్రయాణికులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులోనూ ఉచిత బస్సు పథకం తర్వాత మహిళలు అత్యధిక సంఖ్యలో బస్ ట్రావెల్ పెరిగింది. ఈ ప్రయాణికుల సదుపాయాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఈ బస్టాండ్లో కాంక్రీట్ సీసీ రోడ్డు ఎంట్రీ టు ఎగ్జిట్ ఒకేసారి 2 బస్సులు వచ్చినప్పటికీ కూడా పక్కన వెళ్ళేలా 10 మీటర్ల రోడ్డు, స్టాండర్డ్గా అయితే నార్మల్గా ఎన్ఆర్జీఎస్లో 3 మీటర్లు ఉంటుంది. 10 మీటర్ల రోడ్డు ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి ఖర్చు పెట్టి చేయడానికి ఈరోజు శంకుస్థాపన జరిగింది. రేపే పనులు మొదలవుతాయి. అలాగే టాయిలెట్స్ కూడా ఉన్న బ్లాక్ దూరంగా ఉంది. రాత్రి వేళల్లో మహిళలకు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మెయిన్ బస్ డిపోగా ఆనుకునే ఈ టాయిలెట్స్ నిర్మాణం కూడా చేపట్టారు. ఒక 15 రోజుల నుంచి 20 రోజుల్లోనే టాయిలెట్స్ బ్లాక్తో పాటు బస్ స్టాండ్ మెయిన్ బిల్డింగ్ను కూడా ఆధునీకరించి ఈ రోడ్ కంప్లీట్ చేసి ప్రారంభించాలనేది టార్గెట్. ఒక 1 వీక్ అటు ఇటు అయినా సరే సంక్రాంతి నాటికి ఖచ్చితంగా వచ్చే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ బస్టాండ్ని, ఉండి బస్టాండ్ని అభివృద్ధి చేస్తాం. ఎప్పటి నుంచో